ఒక కాస్ అనేది ప్రతి పనిలోనూ ఒక కాస్ కనిపిస్తుంది. విశాల ప్రజా ప్రయోజనాలు కనిపిస్తాయి. ప్రజలకు సంబంధించిన ప్రతి అవసరము, ప్రజల తరపున వారికి సంబంధించిన ప్రతి అంశము లేవనెత్తే ఒక విశాల దృక్పథం, విశాల ప్రజా ప్రయోజనం కనిపిస్తుంది. ఈరోజు అందుకనే ప్రజలకు ఏ సమస్య వచ్చినా కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు ఎలాగూ చెయ్యడు అని చంద్రబాబు నాయుడిని ఎవరు కలవడంలా. ఆయన ఎలాగో కలిసినా వేస్టే, ఆయన ఎలాగూ చేయడని ప్రజలకు కూడా బాగా అర్థమైపోయింది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇక పోతా ఉంది, గట్టిగా కళ్ళు మూసుకుంటే మరో 3 సంవత్సరాలలో చంద్రబాబు నాయుడు ఎగిరిపోతాడు, మళ్ళా వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలుపు తడుతూ ఉన్నారు. వాళ్ళకు జరిగిన సమస్యల గురించి చెప్తా ఉన్నారు. ఆ తర్వాత నన్ను కూడా చాలా ఇబ్బందులు పెట్టారు, మీరందరూ చూశారు. కానీ ఎప్పుడు కూడా నా సంకల్పం మంచి సంకల్పం, ప్రజల కోసం ఆలోచించే విధానం. ఎవరు ఎన్ని ఇబ్బందులు కలిగించినా కడాన ఇప్పుడే కేశవ్ గారు చెప్పినట్టు శాపాలు పెట్టినా, తిట్లు తిట్టినా, బూతులు తిట్టినా అవి నా మనసుకు రాలేదు. కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, క్లేమోర్ మైండ్సే ఏమి చేయనప్పుడు ఇలాంటి వాళ్ళు ఏమి చెయ్యలేరు. అది నా దృఢ సంకల్పం.